చెప్పేటోడు లేక చెడిపోయినోడిని చూసి అయ్యో పాపం అని జాలి పడొచ్చేమో కానీ చెప్పేటోడు ఉన్నా కూడా వినే ఓపిక లేక సంకనాకిపోయినోడిని చూసి పొరపాటున కూడా అయ్యో పాపం అని జాలి పడొద్దు. మావా నమస్తే. ఈ దునియాల మనుషులు రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ లో పడతారు. ఒకటి చెప్పేటోడు ఎవరు దిక్కుండడు, ఒక గైడెన్స్ ఉండదు. ఇది గిట్లా కాదు అని చెప్పేటోడు ఎవడు ఉండడు. ఇట్లా చేసుకుంటే బాగుంటది, ఇట్లా చేస్తే బాగోదు, ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక గైడెన్స్ ఉండదు. అట్లాంటి వాళ్ళని చూసి పాపం అని జాలి పడొచ్చు. కానీ రెండో రకం చెప్పేటోడు ఉంటాడు కానీ వీనికి చెవులు పని చేయవు, నా సొంత తిక్కబాడుకోవాలి. సో వీళ్ళ లాంటి వాళ్ళకి ఎట్లుంటదిరా అని అంటే ఎవడన్నా ఏదన్నా చెప్తే కదర్ బట్టి కొట్టుకుంటారు అనమాట. నాకు అన్ని తెలుసులే అని మోతబరేషాలు. చెప్పేటోడికి వినేటోడు లోకువా అని చెప్పి వీళ్ళే ఫీల్ అయిపోయి ఈ మూతబరిగాళ్ళు ఎవరి మాట వినరన్నమాట. వినకపోగా మూర్ఖపు వాదనలు. అరే తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు వాదిస్తావేంద్రా అని అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఏమో నేను పట్టుకున్న కుందేటికి నిజంగానే 3 కాళ్ళు ఉన్నాయేమో అని చెప్పేసి అతి తెలివి ఆర్గ్యుమెంట్స్. ఇంత అతి తెలివి ఆర్గ్యుమెంట్స్ చేసే వీళ్ళే అందరికన్నా ముందు పోయి ప్రాబ్లమ్స్ వల్ల వండుకుంటారు అనమాట. అందుకోసమనే వెనకట మన పెద్దోళ్ళు చెప్పిన సామెత ముచ్చట్లు చిన్నవి కాదవి, వాస్తవాలు. చెప్తినోడిని షడంగా చూడాలి అని అన్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే షడంగా చూసుడు మాత్రమే కాదు, చూసి నవ్వినా తప్పులేదు.